తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మరణాత. ఈ రోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 33వ వచనం. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుంచి 35వ వచనం వరకు మనము చూచినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు క్షమాపణ గురించి మాట్లాడడం మనము చూస్తాం. మరి పేతురు వచ్చి అక్కడ దేవా నా సహోదరుని ఎన్నిసార్లు నేను క్షమించాలి అని 21వ వచనము నుంచి అడగడం మనము చూస్తాము. నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతని క్షమింపవలెను? 7 మారులు మట్టుకునా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మారులు మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఇక్కడ మరి 7 మార్లు నేను క్షమించాలా అని దేవుణ్ణి అడిగినప్పుడు మరి అంతకంటే ఇంకా ఎక్కువ సార్లు క్షమించాలని దేవుడు చెప్పడం మనం చూస్తాం. అలాగనే అక్కడ దేవుడు ఉపమాన రీతిగా మరి ఒక రాజు గురించి అలాగే అతని దాసుని గురించి చెప్పడం మనము చూస్తాం. ఆ దాసుని ఆయన ఏ రీతిగా మరి ఆయన క్షమించి ఉన్నాడో మనము చూస్తాం. కానీ తిరిగి ఆ దాసుడు మరి ఆయన తోడి దాసులని క్షమించకుండా వారిని ఏ విధముగా శిక్షించి ఉన్నాడో కూడా మరి 35వ వచనం వరకు మనము చూస్తున్నాం. అంటే ఇక్కడ వాక్యం ఏమని తెలియజేస్తుందంటే మనము మన పొరుగు వారిని క్షమించాలి. దేవుడు మనని ఏ రీతిగా అయితే క్షమించి ఉన్నాడో, దేవుడు మనని ఏ రీతిగా అయితే ప్రేమించి ఉన్నాడో మనము కూడా ఆ రీతిగా ప్రేమించే వారముగా క్షమించే వారముగా మనం ఉండాలి. ఇక్కడ రాజు దాసుని అయితే క్షమించాడు, కానీ తిరిగి అదే దాసుడు మరలా ఆ తోడి దాసులని క్షమించలేదు, వారిని శిక్షించడం మనము చూస్తాం. 35వ వచనంలో మనం చూసినట్లయితే మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. మరి నీవు ఇతరులని క్షమించినప్పుడే దేవుడు కూడా మనని క్షమించే దేవుడిగా ఉన్నాడు. మనము క్షమించకుండా మరి వారు చేసిన విధముగానే వారికి కూడా చేయాలనుకుంటే దేవుడు మరి మన తప్పులని మన పాపాలని క్షమించడు అని వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మరి ఏ తప్పు చేసినప్పటికీ మన ఎదుటివారు మనని ఎంతగా బాధ పెట్టినప్పటికీ మనము దేవుని వైపు చూచి వారిని ప్రేమించే వారుగా అలాగే వారిని క్షమించే వారముగా మనం ఉండాలని ఈరోజు దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఇటు వాక్యాన్ని దేవుడు మీ హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు తండ్రి. దేవా, క్షమాపణ గురించి తండ్రి ఉదయకాల సమయమున మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. అవును తండ్రి, దేవా, ఎదుటి వారు ఏ తప్పు చేసినప్పటికీ ఏ పాపము చేసినప్పటికీ తండ్రి మీ వైపు చూచి తండ్రి వారిని క్షమించమని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరచండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.